నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో బన్సీ రవ్వతోటి కిచిడి చేయబోతున్నాను. చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా నేను బన్సీ రవ్వ 1 కప్పు వరకు తీసుకొని బాగా వేయించుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. వాటర్లో వేసి నానబెట్టాను. అది నానుతూ ఉండగా ఇప్పుడు పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, పల్లీలు వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, కరివేపాకు కూడా వేసుకొని ఇవి కాస్త వేగనిచ్చి ఇందులోకి కొన్ని వెజిటబుల్స్ తీసుకున్నాను. ఒక 2 పొటాటోస్, 1 చిలకడ దుంప అండ్ 2 క్యారెట్స్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. వీటిలన్నిటినీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కాస్త మగ్గిన తర్వాత ఇవన్నీ కూడా అప్పుడు మనం రవ్వ వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అవ్వాలండి, ఎందుకంటే కుక్ అయిపోతాయి, ఈజీగా కుక్ అయిపోతాయి. సాల్ట్ వేసుకొని కాస్త చిటికెడు పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంకాస్త మగ్గితే సరిపోతుంది. రవ్వ వాటర్లోంచి గట్టిగా పిండేసి వాటర్ లేకుండా ఈ విధంగా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం స్టిక్కీగా వస్తుంది. కిచిడి అంటే స్టిక్కీగానే కదా ఉండాలి. నేను 2 కప్స్ వాటర్ వేస్తున్నాను. కొలుచుకొని పెట్టుకున్నాను. దీంట్లోకి కొంచెం వాటర్ తగ్గించేసి మిగతా వేస్తున్నాను. కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నామంటే చక్కగా ఉడికిపోతుంది. ఇలా వచ్చినప్పుడు మూత తీసుకొని మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చాలా బాగుంటుందండి, మంచి హెల్తీ రెసిపీ కదా. అండ్ గోధుమ రవ్వ చాలా మంచిది హెల్త్కి. అండ్ ప్రోటీన్స్ ఉండే వెజిటబుల్స్ అన్నీ వేసాను. ఇలా కలుపుతూ ఉన్నామంటే దగ్గరకు వచ్చేసి తొందరగా ఉడికిపోద్ది. కంటిన్యూస్లీ కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్ మీద ఆపకుండా, లేదంటే అడుగు పట్టేస్తుంది. అంతే, ఎంతో టేస్ట్ అయినా బన్సీ రవ్వ కిచిడి రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.